So good evening everyone. Today we are going to discuss about these topics. Okay, coming to our course, we are going to discuss about C language. So C language is the బేసిక్ కోర్స్ అంటే ఏంటంటే ఒక బేసిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. సో ఇంకా క్లియర్గా చెప్పాలంటే అసలు ప్రోగ్రామింగ్ స్టార్ట్ అయ్యిందే సి లాంగ్వేజ్ నుంచి అని కూడా మనం చెప్పుకోవచ్చు, నో ప్రాబ్లం. బై బికాస్ డిప్లొమా కానీ బీటెక్ కానీ ఏదైనా డిగ్రీ ఏదైనా కానీ ఫస్ట్ మనకి ఏం నేర్పిస్తారు, సి లాంగ్వేజే నేర్పిస్తారు అనమాట. సో సి లాంగ్వేజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, అందుకే స్టిల్ సి లాంగ్వేజ్ ఈజ్ దేర్ ఇన్ ద curriculums. Okay, so coming to our C language course, we are totally having 30 classes. Okay, so I designed the curriculum అంటే ఏ క్లాస్లో ఏం చెప్పుకోవాలని చెప్పి ముందే నేను చేశాను, కన్ఫ్యూజన్ ఉండకూడదని చెప్పి. ఓకే, సో లాస్ట్ సెషన్ వచ్చేసి డౌట్ సెషన్ యాజ్ వెల్ as ఇంటర్వ్యూ క్వశ్చన్స్, సమ్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఆన్ సి లాంగ్వేజ్ కూడా నేను మీకు చెప్తాను అనమాట. సో లాస్ట్ బట్ వన్ క్లాస్ వచ్చేసి బేసిక్ బ్యాంకింగ్ అప్లికేషన్. సో నేను ఆల్రెడీ మీకు సిలబస్ షీట్ ఇచ్చాను, సిలబస్ షీట్లో ఇచ్చిన ప్రకారంగానే దిస్ బేసిక్ బ్యాంకింగ్ అప్లికేషన్ అనేది సి లాంగ్వేజ్లో ఎలా చేయొచ్చు అనేది కూడా నేను చూపిస్తాను. ఓకే, సో కమింగ్ టు టుడేస్ క్లాస్ 1. సో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ వాట్ ఇంట్రడక్షన్ టు ప్రోగ్రామింగ్, అసలు ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, వాట్ ఈజ్ వాట్ అనేది కూడా మనం డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ ఇంట్రడక్షన్ టు సి లాంగ్వేజ్. ఓకే, నెక్స్ట్ వై టు లెర్న్ సి లాంగ్వేజ్, సి లాంగ్వేజ్ నేర్చుకోవాల్సిన అవసరం ఏంటి. సో నెక్స్ట్ అప్లికేషన్ ఆఫ్ సి లాంగ్వేజ్ ఎక్కడెక్కడ మనం యూస్ చేస్తాము. సో నెక్స్ట్ ఏంటంటే ఎన్వైరన్మెంట్ సెటప్ ఏంటంటే ఒక సి లాంగ్వేజ్లో మనం ప్రోగ్రామ్ రాసి దాన్ని ఎగ్జిక్యూట్ చేసి అవుట్పుట్ తీసుకురావడానికి మనకి ఏ సాఫ్ట్వేర్స్ అవసరం అవుతాయి చెప్పేది ఎన్వైరన్మెంట్ సెటప్. ఓకే, సో లెట్ us start our class today. So coming to the first topic, we are going to discuss about introduction to programming. సో ప్రోగ్రామింగ్ అంటే ఏంటి తెలియాలంటే ఫస్ట్ మనకి కొన్ని బేసిక్ థింగ్స్ తెలియాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇన్స్ట్రక్షన్ అంటే ఏంటో తెలియాలి, అలాగే ప్రోగ్రామ్ అంటే ఏంటో తెలియాలి, సో అలాగే సాఫ్ట్వేర్ అంటే ఏంటో తెలియాలి. ఇన్స్ట్రక్షన్ ఇస్ నథింగ్ బట్ ఏదైనా ఒక బేసిక్ టాస్క్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 10+20 పర్ఫామ్ చేయాలనుకోండి. సో 10+20 = 30, అది మీకు తెలుసు, నాకు తెలుసు, ఎందుకంటే సిన్స్ ఫ్రమ్ చైల్డ్హుడ్ మనం మ్యాథ్స్ చేస్తున్నాం. బట్ మన లాంగ్వేజ్కి సిస్టమ్కి అర్థం అవ్వదు, ఎందుకంటే మనం వాడే లాంగ్వేజ్ హై లెవెల్ లాంగ్వేజ్, సిస్టమ్ అర్థమయ్యే లాంగ్వేజ్ బైనరీ లాంగ్వేజ్, జీరోస్ అండ్ వన్స్, విచ్ ఇస్ లో లెవెల్ లాంగ్వేజ్. సో ఏదైనా ఒక ఆపరేషన్ పర్ఫామ్ చేయాలంటే సిస్టమ్కి అర్థమయ్యే విధంగా చెప్పాలి. అంటే ఏంటి, ఒక ఎడిషన్ చేయాలంటే వీ హ్యావ్ టు రైట్ వన్ పర్టికులర్ కమాండ్. ఒక ఆపరేషన్ పర్ఫామ్ చేయాలంటే వీ హ్యావ్ టు రైట్ వన్ పర్టికులర్ కమాండ్. సో అంటే ఏంటి, 10+20 ఎడిషన్ పర్ఫామ్ చేయాలి. సో ఎడిషన్కి కూడా వీ విల్ హ్యావ్ వన్ కమాండ్. ఓకే, సో అలాగా ఒక కమాండ్ ద్వారా మనం ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి అనేది సిస్టమ్కి చెప్తాం, ఆ కమాండ్నే ఇన్స్ట్రక్షన్ అని చెప్తాం అనమాట. సో ఇప్పుడు మనకి ఈ డెఫినేషన్స్ అర్థం అవ్వకపోయినా నో ప్రాబ్లం, క్లాస్లోకి వెళ్ళిన తర్వాత అంటే సి లాంగ్వేజ్ మనం స్టార్ట్ చేసి ప్రోగ్రామ్స్ రాయడం స్టార్ట్ చేసినప్పుడు ఫ్లోలో మనకి ఇవన్నీ తెలుస్తాయి అనమాట. ఇన్స్ట్రక్షన్ అంటే ఏంటి, ప్రోగ్రామ్ అంటే ఏంటి, సాఫ్ట్వేర్ అంటే ఏంటి. ఓకే, క్లియర్. సో నెక్స్ట్ డెఫినేషన్ వచ్చేసి ప్రోగ్రామ్ అనమాట. సో ఇన్స్ట్రక్షన్ అంటే ఏం చెప్పాను, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ కమాండ్ విచ్ ఈస్ యూజ్డ్ టు పర్ఫామ్ సమ్ పర్టికులర్ బేసిక్ ఆపరేషన్, బేసిక్ టాస్క్. సో ప్రోగ్రామ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. సో ఇప్పుడు నేను మీకు అడుగుతాను, ఫర్ సపోజ్ రైట్ ఏ సి ప్రోగ్రామ్ టు డూ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, లేదా రైట్ ఏ సి ప్రోగ్రామ్ టు డూ అర్థమెటిక్ ఆపరేషన్స్లో చాలా ఆపరేషన్స్ ఉంటాయి. ఏముంటాయి, ఎడిషన్ ఉంటుంది, సబ్ట్రాక్షన్ ఉంటుంది, మల్టిప్లికేషన్, డివిజన్ ఉంటుంది. సో ఇండివిజువల్గా ఎడిషన్ ఒక ఇన్స్ట్రక్షన్, ఓకే, మల్టిప్లికేషన్ ఒక ఇన్స్ట్రక్షన్, డివిజన్ ఒక ఇన్స్ట్రక్షన్. సో ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా కలిపి మనం ఏం చేస్తున్నాం, ప్రోగ్రామ్ ఫర్ అర్థమెటిక్ ఆపరేషన్స్ అని చెప్పి రాస్తున్నాం. సో దట్ ఈస్ కాల్డ్ ప్రోగ్రామ్. సో ఈ ప్రోగ్రామ్ ఇస్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. Then coming to software, what is software? Again same, software is nothing but it is a collection of programs, but it should have a particular purpose. It should have a particular purpose. Okay, it should have a particular purpose. For example నేను క్యాలిక్యులేటర్ ఓపెన్ చేశాను. సో క్యాలిక్యులేటర్ యొక్క టాస్క్ ఏంటి, మెయిన్ ప్లస్, మైనస్, మల్టిప్లికేషన్, డివిజన్, ఇవన్నీ కూడా ఇందులో మనం పర్ఫామ్ చేసే బేసిక్ టాస్క్స్ అనమాట. వీటిని ఇన్స్ట్రక్షన్స్ అనొచ్చు కదా, ఎస్ అనొచ్చు. ఒక బటన్ మనం ఫర్ సపోజ్ 10+20 = ఎప్పుడైతే నేను ఈక్వల్ టు కొట్టానో
ఈ ఆపరేషన్ ఏదైతే ఉందో ఆ ప్లస్ అనేది అక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇన్స్ట్రక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇలాంటివి చాలా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఎడిషన్ ఇన్స్ట్రక్షన్ ఉంది, సబ్ట్రాక్షన్ ఇన్స్ట్రక్షన్ ఉంది, ఇంటూ ఇన్స్ట్రక్షన్ ఉంది, డివైడెడ్ బై ఇన్స్ట్రక్షన్ కూడా ఉంది. సో అందుకే సమ్ టైమ్స్ వీ కాల్ దిస్ క్యాలిక్యులేటర్ ఆల్సో క్యాలిక్యులేటర్ ప్రోగ్రామ్ అని కూడా అంటాము. బట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ ప్రోగ్రామ్ అండ్ సాఫ్ట్వేర్? సో ఈ ఆపరేషన్సే కాకుండా వీఆర్ గోయింగ్ టు హ్యావ్ సమ్ అడిషనల్ ఫీచర్స్. ఇక్కడ చూడండి, క్లియర్ కొడితే, సి కొడితే ఏమవుతుంది, క్లియర్ అయిపోతుంది. సో ఇది లేకపోయినా సరే మనం ఎడిషన్స్ పర్ఫామ్ చేసుకోవచ్చు. బట్ దిస్ క్లియర్ ఆప్షన్ ఈస్ additional function. So software is nothing but it is a collection of programs, but we will have some particular purpose and additional features. So example calculator anamata. Okay, example calculator anamata. So a program is a set of instructions that tell the computer to do various things. అంటే ఏంటంటే ఒక ప్రోగ్రామ్ అంటే ఏంటంటే ఒక సిస్టమ్కి లేదా ఒక కంప్యూటర్కి ఏదన్నా ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడానికి చెప్పే ఆ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్నే వి కాల్ ఇట్ యాజ్ ప్రోగ్రామ్స్ అనమాట. ఓకే, సో ఎందుకు ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అన్నీ మనకు వచ్చిన లాంగ్వేజ్లోనే మనం రాస్తే సిస్టమ్ చేసిద్ది కదా అని మీరు అడగచ్చు. సో ప్రాబ్లం ఏంటో చూద్దాం. హ్యూమన్ లాంగ్వేజెస్ ఆర్ టూ డిఫికల్ట్ ఫర్ అ కంప్యూటర్ టు అండర్స్టాండ్ ఇన్ అన్ అన్అంబిగ్యుయస్ వే. అంటే ఏంటంటే అన్అంబిగ్యుయస్ అంటే క్లారిటీ లేని విధంగా, లేదంటే అర్థం కాని విధంగా. అంటే ఇప్పుడు మీకు తెలుగు వచ్చు, నాకు తెలుగు వచ్చు, కాబట్టి మనం తెలుగులో మాట్లాడుకుంటున్నాం, కాబట్టి మనకి తెలుగు లాంగ్వేజ్ అనేది ఈజీగా అర్థమవుతుంది. సో మీకు తెలుగు వచ్చు, నాకు తెలుగు రాదు. ఫర్ సపోజ్ నేను ఒక తమిళనాడు అనుకోండి, నాకు తమిళే వస్తుంది, తెలుగు రాదు. సో అలాంటిదప్పుడు యువర్ లాంగ్వేజ్ ఇస్ డిఫికల్ట్ ఫర్ మీ. ఇద్దరు లాంగ్వేజ్ ఒకటి కానప్పుడు డిఫికల్టీ ఉంటుంది, అది నేర్చుకోవాలంటే కూడా కష్టం. సో అందుకే హ్యూమన్ లాంగ్వేజెస్ అనేవి డైరెక్ట్గా కంప్యూటర్కి అర్థం కావు. సో అర్థమయ్యే విధంగా కన్వర్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఆ కన్వర్ట్ చేసుకునే వాటినే వి కాల్ ఇట్ యాజ్ కమాండ్స్ ఆర్ ఇన్స్ట్రక్షన్స్. ఓకే, సో కమాండ్స్ ఆర్ రిటర్న్ ఇన్ ఎ పర్టికులర్ ఫార్మాట్ ఇన్ ఆర్డర్ టు డూ ఏ పర్టికులర్ టాస్క్. ఎడిషన్ కానీ, సబ్ట్రాక్షన్ కానీ, డివిజన్ కానీ, మల్టిప్లికేషన్ కానీ, ఏదైనా ఆపరేషన్ ఏదైనా సరే, ఈవెన్ డిస్ప్లేయింగ్ డేటా ఆల్సో ఒక పర్టికులర్ ఫార్మాట్ అనేది మనం ఫాలో అవ్వాలి. ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి ఆ పర్టికులర్ స్ట్రక్చర్ ఉంటుంది, ఆ స్ట్రక్చర్ ఫాలో అవ్వాలి. ఫాలో అవుతే మనం ఈజీగా ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేయొచ్చు. ఓకే, దట్ పర్టికులర్ వే వి కాల్ ఇట్ యాజ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మెయిన్ పర్పస్ ఏంటి? ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడానికి సిస్టమ్కి అర్థమయ్యే విధంగా మనం రాసే ఇన్స్ట్రక్షన్స్ లాంగ్వేజ్ని వి కాల్ ఇట్ యాజ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్? సి లాంగ్వేజ్ ఈజ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, C++ is a programming language, Java is a programming language, .NET is also programming language. There are several different programming languages. Thousands of programming languages are there, but C language is a fundamental. C language నేర్చుకోకుండా మీరు వేరేది ఏది నేర్చుకున్నా నా దృష్టిలో అయితే వేస్ట్. Why? Because all the basic concepts, all the basic foundations will start from C language only. Okay, clear? ఏమైనా డౌట్ ఉంటే అన్మ్యూట్ అయ్యి you can ask, no problem. So our next topic is introduction to C language. So programming language అంటే అర్థమైంది కదా. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏం లేదు, సిస్టమ్కి అర్థమయ్యే విధంగా we will give some commands. That commands we will write in one particular format. That particular format is we call it as programming language. Okay, so there are several programming languages: C language, C++ language, Java, .NET, etc. So why we write this programming language? Because computer don't understand our language. Our language is high level language. System language ఏంటి? బైనరీ లాంగ్వేజ్ అనమాట. సో డెఫినెట్లీ సిస్టమ్ కెనాట్ అండర్స్టాండ్ అవర్ లాంగ్వేజ్. సో ఈవెన్ మనం కూడా బైనరీ లాంగ్వేజ్లో నేను మీకు 01110102 అని చెప్పి బైనరీలో చెప్పాను అనుకోండి, మీకు కూడా వెంటనే అర్థం కాదు. మేబీ మీరు దాన్ని కంపైల్ చేసి మీరు దాన్ని కన్వర్ట్ చేసుకుని చెప్పచ్చు, బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అండ్ ఇట్ ఈస్ డిఫికల్ట్ ఆల్సో. ఓకే, సో కమింగ్ టు నెక్స్ట్ టాపిక్. సో ఇంట్రడక్షన్ టు సి లాంగ్వేజ్. సో మనం నేర్చుకునే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటి, మన కోర్స్ ఏంటి? సి లాంగ్వేజ్. సో ద సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాజ్ ఇనిషియల్లీ డెవలప్డ్ బై డెన్నిస్ రిచ్. ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు దీన్ని? డెన్నిస్ రిచ్. సో డెన్నిస్ రిచ్ ఈస్ ది ప్రోగ్రామింగ్ సైంటిస్ట్ who discovered this C programming language by using a Unix system in 1972. So 1972 ఇయర్లో సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ని ఇంట్రడ్యూస్ చేశారు డెన్నిస్ రిచ్ అనేవి.
మీరు అడగచ్చు 1972లో చేశారు సార్, ఇట్ ఈస్ మోర్ దాన్ నియర్లీ 40 ఇయర్స్ పైనే అవుతుంది అని మీరు అడగచ్చు. సో ఎందుకు ఇప్పటికీ మనం వాడుతున్నామంటే సి లాంగ్వేజ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అండర్స్టాండింగ్ ద బేసిక్ ఫండాస్, అంటే బేసిక్ ఫండమెంటల్స్ అండ్ కాన్సెప్ట్స్. అందుకే సి లాంగ్వేజ్ ఇప్పటికీ మనం నేర్చుకుంటున్నాం. ఓకే, సో సి లాంగ్వేజ్ దేని నుంచి మనకి డెరైవ్ చేశారు? సి లాంగ్వేజ్ కేమ్ అవుట్ ఆఫ్ 2 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాల్డ్ BCPL, విచ్ ఇస్ బేసిక్ కంట్రోల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, అండ్ B లాంగ్వేజ్, బేసిక్ లాంగ్వేజ్. సో ఈ రెండిటి లాంగ్వేజ్లో మనకి కొన్ని ఫీచర్స్ లేవు కాబట్టి, కొన్ని డిసడ్వాంటేజ్ ఉన్నాయి కాబట్టి, దాన్ని ఓవర్కమ్ చేస్తూ మనకి సి లాంగ్వేజ్ అనేది సి లాంగ్వేజ్ అనేది మనకి డిజైన్ చేశారు. సి లాంగ్వేజ్ అనేది మనకి డిజైన్ చేశారు. ఓకే, సో సి లాంగ్వేజ్ ఈస్ ప్రొసీజర్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. సి లాంగ్వేజ్ ప్రొసీజర్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. ప్రొసీజర్ అంటే ఏం లేదు, ప్రొసీజర్ ఈజ్ నథింగ్ బట్ ఫంక్షన్ అనమాట. అంటే ఏంటంటే ఏదన్నా ఒక మెయిన్ టాస్క్ ఉందనుకోండి, ఆ మెయిన్ టాస్క్ని మనం సబ్ టాస్క్ల కింద డివైడ్ చేసుకుంటాం. ఎందుకు డివైడ్ చేసుకోవాలి? బికాస్ వాటిని మెయింటైన్ చేయడం ఈజీ అవుతుంది. సో ఫర్ సపోజ్ ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చూద్దాము. నేను మీకు ఒక 10 బుక్స్ ఇచ్చాను, ఒక 10 పుస్తకాలు ఇచ్చి, సో తీసుకెళ్లి షెల్ఫ్లో పెట్టమన్నప్పుడు మీరు 10 పుస్తకాలు ఒకేసారి పట్టుకెళ్ళారు. అలా పట్టుకెళ్ళకుండా మీరు ఏం చేస్తారు? మార్నింగ్ సెక్షన్కి సంబంధించినవన్నీ ఒక గ్రూపు, ఆఫ్టర్నూన్ సంబంధించిన బుక్స్ అన్ని ఒక గ్రూపు, ఈవినింగ్ సంబంధించినవి ఒక గ్రూపు, నైట్కి కావాల్సిన బుక్స్ అన్ని కూడా ఒక గ్రూప్ కింద చేసి 4 సెట్స్ అంటే 4 డివిజన్స్ని మీరు సపరేట్గా తీసుకెళ్తారు. అలాగే సెర్చ్ చేసుకోవడానికి కూడా మీకు ఈజీగా ఉంటుంది. ఏ బుక్ ఎందులో ఉందని కన్ఫ్యూజ్ ఉండదు, ఈజీగా మీరు ఆర్గనైజ్ చేసుకోవచ్చు. సో ప్రొసీజర్ అంటే ఏంటంటే ద సబ్ టాస్క్, ద మెయిన్ ప్రోగ్రామ్ విల్ బి డివైడెడ్ ఇంటూ సబ్ టాస్క్. దట్ సబ్ టాస్క్ ఈస్ కాల్డ్ ప్రొసీజర్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. సో ఇందాక ఏం చెప్పుకున్నాం మనం? అర్థమెటిక్ ఆపరేషన్స్ గురించి చెప్పుకున్నాం. అర్థమెటిక్ ఆపరేషన్లు ఏముంటాయి? ఎడిషన్ ఉంటుంది, సో ఇది ఒక సబ్ టాస్క్. సబ్ట్రాక్షన్ ఉంటుంది, ఇది ఒక సబ్ టాస్క్. మల్టిప్లికేషన్ ఉంటుంది, ఇది ఒక సబ్ టాస్క్. డివిజన్ ఉంటుంది, ఇది ఒక సబ్ టాస్క్. సో ఈ సబ్ టాస్క్లు అన్నింటినీ కూడా మనం ఏం చేస్తామంటే ఒకటే ఫంక్షన్లో ఒకటే ప్రోగ్రాంలో కాకుండా సపరేట్గా బ్లాక్స్ కింద డివైడ్ చేసుకుంటాం. సో మనకి ఎడిషన్ కావాలనుకున్నప్పుడు ఆ పర్టికులర్ బ్లాక్ని మనం కాల్ చేస్తే మనకి ఆపరేషన్ పర్ఫామ్ చేసి రిజల్ట్ ఇస్తుంది. సబ్ట్రాక్షన్ కావాలంటే సబ్ట్రాక్షన్ బ్లాక్, మల్టిప్లికేషన్ అయితే మల్టిప్లికేషన్ బ్లాక్. సో ఇప్పుడు మీకు అర్థం అవ్వకపోయినా నో ప్రాబ్లం. సో ఎందుకంటే ఒక 2-3 క్లాసెసే ఉంటాయి ఫంక్షన్స్ మీద. ఓకే, సో డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు లెర్న్ ఇట్ ఇన్ ఎ వెరీ ఈజీ మెథడ్. ఓకే, క్లాస్ చెప్తున్నప్పుడు మీకు ఏమీ రాదనుకునే నేను బేసిక్ లెవెల్లో చెప్తాను. ఓకే, సో నెక్స్ట్ సి లాంగ్వేజ్ ఈజ్ హై లెవెల్ లాంగ్వేజ్ అని ఎందుకు అంటామంటే బికాస్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ విచ్ వి రైట్ ఈజ్ అండర్స్టాండబుల్ బై us. అంటే మనకు అర్థమయ్యే విధంగా మనం రాస్తున్నాం ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో అది అంత కష్టంగా ఉండదు. సో దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ హై లెవెల్ లాంగ్వేజ్. ఫర్ ఎగ్జాంపుల్ హాయ్ అని డిస్ప్లే చేయాలనుకోండి, సింప్లీ వి రైట్ లైక్ ప్రింట్ఎఫ్ ఫంక్షన్. ప్రింట్ఎఫ్ కొటేషన్ మిడిల్లో హాయ్ అని రాస్తాం. ఇలా రాయడం వల్ల ఏమవుతుంది? డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మనకు తెలిసిపోతుంది ప్రింట్ ఫంక్షన్, ఇట్ విల్ ప్రింట్ సమ్ డేటా ఆన్ ద స్క్రీన్. సింపుల్, పేర్లోనే ఉంది. దట్స్ వై ఇట్ ఈస్ ఈజీ అండ్ ఇట్ ఈస్ హై లెవెల్ లాంగ్వేజ్. సో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సి లాంగ్వేజ్ ఇంట్రడ్యూస్డ్ లైక్ క్యారెక్టర్ టైప్స్, ఫ్లోటింగ్ టైప్స్, స్ట్రక్చర్స్, యూనియన్స్, ప్రీ ప్రాసెసర్స్. ఇవన్నీ కూడా ఏంటంటే సి లాంగ్వేజ్లో సమ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనమాట. సో ఇవి కూడా మనం ఇప్పుడు ఫర్ సపోజ్ ఇఫ్ యూ సీ దిస్ కోర్స్ కంటెంట్, అవి కూడా మనం డిస్కస్ చేస్తాం. దట్ థింగ్ ఆల్సో వీ విల్ డిస్కస్. ఈ స్ట్రక్చర్స్ కానీ యూనియన్స్ కానీ ఇంకా స్ట్రక్చర్స్ కానీ ఇవన్నీ కూడా వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ అవర్ కోర్స్. ఓకే, సో అలాగే యూజింగ్ సి లాంగ్వేజ్ సైంటిఫిక్, బిజినెస్ అండ్ సిస్టమ్ లెవెల్ అప్లికేషన్స్ కెన్ బి డెవలప్డ్ ఈజీలీ. అంటే ఏంటంటే బిజినెస్ అప్లికేషన్స్ కానీ, సైంటిఫిక్ అప్లికేషన్స్ కానీ, అలాగే సిస్టమ్ లెవెల్ అప్లికేషన్స్ అంటే ఏంటంటే ఏ అప్లికేషన్కి అయితే సిస్టమ్ మీద ఎక్కువగా డిపెండ్ అవుతాయో దాన్ని సిస్టమ్ లెవెల్ అప్లికేషన్స్ అంటాం. అంటే ఓఎస్ డిజైన్ చేయడంలో కానీ లేదంటే ఇంటర్నల్ సిస్టమ్ లైబ్రరీస్ ఏదన్నా కానీ డిజైన్ చేసేటప్పుడు మనకి సి లాంగ్వేజ్ అనేది చాలా యూజ్ అవుతుంది అనమాట. చాలా యూజ్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈస్ ద ఇంట్రడక్షన్ టు సి లాంగ్వేజ్. 1972లో డెన్నిస్ రిచ్
డెన్నిస్ రిచ్ అనే ప్రోగ్రామింగ్ సైంటిస్ట్ ఇంట్రడ్యూస్ చేశారు 1972లో. ఓకే, సో ఇది బీసీపీఎల్ అండ్ బి లాంగ్వేజ్ బేస్ చేసుకుని వచ్చింది. అలాగే ఇట్ ఈస్ ఎ ప్రొసీజర్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. ఏం లేదు, ప్రొసీజర్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ అంటే మెయిన్ టాస్క్ని సబ్ టాస్క్లు కింద డివైడ్ చేయడం, దట్స్ ఇట్. సో ఇట్ ఈస్ హై లెవెల్ లాంగ్వేజ్ అంటే మనకు అర్థమవుతుంది కాబట్టి. సో సి ఇంట్రడ్యూస్డ్, ఈ మెయిన్ కాన్సెప్ట్స్ అన్ని కూడా సిలో ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇట్ ఈస్ ఆల్సో యూజ్ఫుల్ ఫర్ సైంటిఫిక్, బిజినెస్ అండ్ సిస్టమ్ లెవెల్ అప్లికేషన్స్ ఈజీలీ. సో ఈ నోట్స్ ఏదైతే ఉందో కోర్స్ అయిపోయిన తర్వాత అట్ ద ఎండ్ ఆఫ్ ద లాస్ట్ క్లాస్ ఐ డెఫినెట్లీ విల్ మెయిల్ యూ దిస్ నోట్స్. ఈ నోట్స్ అలాగే ప్రోగ్రామ్స్ కూడా నేను మీకు మెయిల్ చేస్తాను. నో నీడ్ టు వర్రీ. ఓకే, నో నీడ్ టు టేక్ ఎనీ స్క్రీన్ షాట్స్. ఓకే, క్లాస్ వినండి చాలు, నో నీడ్ టు టేక్ ఎనీ స్క్రీన్ షాట్స్. డెఫినెట్లీ ఈ నోట్స్ నేను మీకు షేర్ చేస్తాను. ఓకే, సో నెక్స్ట్, సో వాట్ ఈస్ అవర్ నెక్స్ట్ టాపిక్? అవర్ నెక్స్ట్ టాపిక్ ఈస్ వై టు లెర్న్ సి లాంగ్వేజ్. సో మీరు అడగచ్చు, సార్ ఇది సిన్స్ ఇట్ ఈస్ ఓల్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఓల్డ్ అంటే 1972లోనే ఎప్పుడో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు, దీన్ని ఇంకా మనం నేర్చుకోవాల్సిన యూజ్ ఏంటి, అసలు ఎందుకు మనం దీన్ని యూజ్ చేయాలి? సో మీరంటే, సో డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు అండర్స్టాండ్ దట్ పర్టికులర్ థింగ్. డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు అండర్స్టాండ్ దట్ పర్టికులర్ థింగ్. ఫస్ట్ థింగ్, C language is regarded as one of the oldest and fundamental languages widely used all over the world. నేను ఇందాక మీకు ఆల్రెడీ చెప్పాను, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా సరే తెలుసుకోవాలి అంటే సి లాంగ్వేజ్ తెలుసుకోవాలి. వై? బికాస్ సి లాంగ్వేజ్ ఇస్ ద ఫండమెంటల్ లాంగ్వేజ్. సి లాంగ్వేజ్లో ఏదైతే కాన్సెప్ట్స్ ఉన్నాయో, కాన్సెప్ట్స్ అంటే ఏం లేదు, మనం ఏదైతే మనం నేర్చుకుంటున్నామో అవే కాన్సెప్ట్స్. డేటా టైప్స్, ఇంకా లూప్స్, ఇంకా స్ట్రక్చర్స్, యూనియన్స్, ఇవన్నీ కూడా ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా రిమైనింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అన్నిటికి బేస్ అనమాట. సో దట్స్ వై వీ హ్యావ్ టు లెర్న్ సి లాంగ్వేజ్. మాస్టర్ అదర్ అడ్వాన్స్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఫాస్టర్. ఎప్పుడైతే మనకి సి లాంగ్వేజ్ వచ్చిందో, సి లాంగ్వేజ్ అన్నిటికీ ఫండమెంటల్. సి లాంగ్వేజ్ ఎప్పుడైతే వచ్చిందో వేరే హై అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఈజీగా మనం నేర్చుకోగలుగుతాం. ఓకే, ఈజీగా మనం నేర్చుకోగలుగుతాం. సో ఇంకొక పాయింట్ ఏంటి, అండర్స్టాండ్ ద ఫండమెంటల్ కంప్యూటర్ థియరీస్ యాజ్ వెల్. అంటే కంప్యూటర్ రిలేటెడ్ థియరీస్ ఏవైతే ఉంటాయో, అంటే ఏంటంటే వేరియబుల్ అంటే ఏంటి, డేటా ఎలా స్టోర్ అవుతుంది ఇంటర్నల్గా, ఇవన్నీ కూడా కంప్యూటర్ రిలేటెడ్ థింగ్స్ అన్నీ కూడా మనకి ఈజీగా అర్థమవుతాయి. మెమరీ అంటే ఏంటి, మెమరీ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి, అవన్నీ కూడా మనకి ఈజీగా అర్థమవుతాయి. సో అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ సి లాంగ్వేజ్ ఈస్ ఈజీ టు లెర్న్ సిన్స్ వీ రైట్ ఇన్ అవర్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్. మనకి అర్థమయ్యే విధంగా హై లెవెల్ లాంగ్వేజ్లో మనం రాస్తున్నాం కాబట్టి సి లాంగ్వేజ్ ఈజ్ ఈజీ టు లెర్న్. ఓకే, సి లాంగ్వేజ్ ఈజ్ ఈజీ టు లెర్న్. సో అలాగే సి ఈజ్ స్ట్రక్చర్డ్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే, ఒక సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రాయాలి అంటే డెఫినెట్గా వీ హ్యావ్ టు ఫాలో వన్ పర్టికులర్ స్ట్రక్చర్. ఎలా పెడితే అలా రాస్తే మనకి ప్రోగ్రామ్ అనేది ఎర్రర్ వస్తుంది. సో ఒక స్ట్రక్చర్డ్ లాంగ్వేజ్ కాబట్టి ఫిక్స్డ్ అనమాట. నువ్వు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రాయాలంటే ఇక్కడ ఈ సెక్షన్ ఉంటుంది, ఇక్కడ ఈ సెక్షన్ ఉంటుంది, ఇక్కడ ఇవి రాయాలి అని చెప్పి క్లియర్గా ఉంటుంది, మనకి క్లారిటీగా ఉంటుంది అనమాట. ఓకే, సో అలాగే ఇట్ ప్రొడ్యూసెస్ ఎఫిషియంట్ ప్రోగ్రామ్స్ అంటే ఏంటంటే, ఫస్ట్ థింగ్, ప్రోగ్రామ్ రన్ అయ్యేటప్పుడు ఇట్ విల్ టేక్ లెస్ టైం, అంటే తక్కువ టైంలో అవుట్పుట్ అనేది ఇస్తుంది. యాజ్ వెల్ యాజ్ మెమరీ కూడా తక్కువ ఆక్యుపై చేసుకుంటుంది. సో ఇట్ ప్రొడ్యూసెస్ ఎఫిషియంట్ ప్రోగ్రామ్స్. ఎఫిషియంట్ అని ఎలా చెప్తాము, టైం అనేది తక్కువ తీసుకోవాలి ఎగ్జిక్యూషన్ అవ్వడానికి, సేమ్ టైం మెమరీ అనేది తక్కువ తీసుకోవాలి. ఓకే, అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ ఇట్ ఈస్ పాపులర్. అంటే ఏంటంటే వరల్డ్ వైడ్ సి లాంగ్వేజ్కి అనేది చాలా పాపులారిటీ ఉంది. సో నెక్స్ట్ ఏంటంటే అప్లికేషన్స్ ఆఫ్ సి లాంగ్వేజ్ అంటే ఏంటంటే, సి లాంగ్వేజ్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం, అసలు సి లాంగ్వేజ్ నేర్చుకోవాల్సిన అవసరం ఏంటి? మెయిన్ ఫస్ట్ థింగ్, సి లాంగ్వేజ్ ఈజ్ యూజ్డ్ టు డిజైన్ సాఫ్ట్వేర్స్ని మనం డిజైన్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ థింగ్ ఏంటంటే లైబ్రరీస్ అనమాట. సి లాంగ్వేజ్ ఈజ్ యూజ్డ్ టు డిజైన్ లైబ్రరీస్ అంటే ఇప్పుడు ఏదైనా ఒక సాఫ్ట్వేర్ రన్ అవ్వడానికి దానికి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి, అంటే కొన్ని ఫంక్షన్స్ కావాల్సి వస్తుంది, కొంత కోడ్ కావాల్సి వస్తుంది ఏదైనా సాఫ్ట్వేర్ రన్ అవ్వడానికి. ఆ పర్టికులర్ కోడ్ని లైబ్రరీస్ అంటాం అనమాట, అంటే ప్రీ డిఫైన్డ్ రిక్వైర్డ్ కోడ్. ఓకే, ప్రీ రిక్వైర్మెంట్స్ అని కూడా అంటాము. ఆ కోడ్ ఏదైతే ఉంటుందో అది మనం సి లాంగ్వేజ్ యూజ్ చేసి డెవలప్ చేయొచ్చు అనమాట. ఓకే, సింపుల్గా వి కాల్ ఇట్ హెడర్ ఫైల్స్ ఆల్సో. సి లాంగ్వేజ్లో చెప్పుకుంటే హెడర్ ఫైల్స్ అని కూడా చెప్తాము. దట్ థింగ్ ఆల్సో వీఆర్ గోయింగ్ టు సీ. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే కంపైలర్ డిజైన్ చేసేటప్పుడు సి లాంగ్వేజ్ యూజ్ అవుతుంది. కంపైలర్ అంటే ఏమని చెప్పాం,
కంపైలర్ ఈజ్ నథింగ్ బట్, కంపైలర్ అంటే ఏం లేదు, కంపైలర్ ఏం చేస్తుంది, ఇట్ విల్ ట్రాన్స్లేట్ మన సి ప్రోగ్రామ్ని సిస్టమ్కి అర్థమయ్యే విధంగా ట్రాన్స్లేట్ చేస్తుంది. సో కంపైలర్స్ విల్ ట్రాన్స్లేట్ హ్యూమన్ రీడబుల్ ఫామ్ టు సిస్టమ్ అండర్స్టాండబుల్ ఫామ్, దట్స్ ఇట్. అంటే ఈ కంపైలర్స్ డిజైన్ చేయడంలో సి లాంగ్వేజ్ అనేది చాలా యూజ్ అవుతుంది అనమాట. ఓకే, ఇంకా డెప్త్గా చూద్దాం. సి ప్రోగ్రామ్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో తెలిస్తే మనకి కంపైలర్ ఎలా వర్క్ అవుతుందో కూడా క్లియర్గా తెలుస్తుంది. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ ఈస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ డిజైన్. అంటే ఏంటంటే ఆపరేటింగ్ సిస్టమ్స్ విండోస్ 7, విండోస్ 8, 8.1, విండోస్ 10, ఇంకా లైనెక్స్, యూనిక్స్, ఇంకా ఫెడోరా లైనెక్స్, ఉబంటు లైనెక్స్, ఏ టైప్ ఆఫ్ ఓఎస్లు చేయాలన్నా సరే వాటిలో మాడ్యూల్స్ డిజైన్ చేయడానికి, అలాగే లైబ్రరీస్ డిజైన్ చేయడానికి, అలాగే కెర్నాల్స్ డిజైన్ చేయడానికి సి లాంగ్వేజ్ ప్రోగ్రామ్ అనేది యూజ్ అవుతుంది అనమాట. సి లాంగ్వేజ్ ప్రోగ్రామ్ అనేది యూజ్ అవుతుంది. సో కొత్త సాఫ్ట్వేర్ మీరు చేయాలి అంటే ఒక కొత్త కెర్నల్ ఈజ్ నథింగ్ బట్ హార్ట్ ఆఫ్ ద ఆపరేటింగ్ సిస్టమ్. సో దీన్ని బేస్ చేసుకుని ఓఎస్ రన్ అవుతుంది. సో అలాంటివి డిజైన్ చేయాలి అంటే సి లాంగ్వేజ్లో ఇట్ ఈస్ ఈజీ అండ్ ఇట్ ఈస్ ట్రస్ట్ వర్తీ అనమాట. సో దట్స్ వై సి లాంగ్వేజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఇన్ని యూజెస్ ఉన్నప్పుడు డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు లెర్న్ సి లాంగ్వేజ్ ఫర్ షూర్. ఓకే, సో our next topic is so applications of C language చూసాము. our last topic for today's class is ఎన్విరాన్మెంటల్ సెటప్. ఈ ఎన్విరాన్మెంటల్ సెటప్ ఏంటంటే రిక్వైర్డ్ సాఫ్ట్వేర్, మనకి కావాల్సిన సాఫ్ట్వేర్స్ ఏంటి రన్ అవ్వడానికి అని చెప్తామన్నమాట. సో ఎన్విరాన్మెంటల్ సెటప్ ఏంటంటే ఫస్ట్ థింగ్ వీ రిక్వైర్ టూ బేసిక్ థింగ్స్. ఫస్ట్ థింగ్ వచ్చేసి మన ప్రోగ్రామ్ రాయడానికి వీ నీడ్ ఏ టెక్స్ట్ ఎడిటర్. టెక్స్ట్ ఎడిటర్ అంటే ఏం లే, మన ప్రోగ్రామ్ టైప్ చేసుకోవడానికి, సేవ్ చేసుకోవడానికి, మోడిఫై చేసుకోవడానికి యూజ్ అయ్యే సాఫ్ట్వేర్ని టెక్స్ట్ ఎడిటర్ అంటాము. ఓకే, సో మీరు నోట్ ప్యాడ్లో రాసుకోవచ్చు, అలాగే ఎనీ టెక్స్ట్ ఎడిటర్, ఏ టెక్స్ట్ ఎడిటర్లోనా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో దిస్ విల్ బీ యూజ్ టు టైప్ యువర్ ప్రోగ్రామ్. మీరు ప్రోగ్రామ్ టైప్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఎవ్రీ టెక్స్ట్ ఎడిటర్ విల్ హ్యావ్ ఎ నేమ్ అండ్ ఎ వెర్షన్. అంటే చాలా టెక్స్ట్ ఎడిటర్స్ ఉంటాయి, ప్రతి ఎడిటర్కి మనకు ఒక పేరు, ఒక వెర్షన్ ఉంటుంది. ఓకే, టెక్స్ట్ ఎడిటర్స్ కెన్ వ్యారీ ఆన్ డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్. అంటే ఇప్పుడు విండోస్లో నోట్ ప్యాడ్ ఉన్నట్టు లైనెక్స్లో కూడా సమ్ అదర్ సాఫ్ట్వేర్ ఉంటుంది. ఓకే, డాక్యుమెంట్ రైటర్ అని ఉంటుంది లైనెక్స్లో. సేమ్ అలాగే డిపెండింగ్ అపాన్ ద ఆపరేటింగ్ సిస్టమ్ వీ విల్ హ్యావ్ సమ్ డిఫాల్ట్ టెక్స్ట్ ఎడిటర్స్. ఓకే, అలాగే సోర్స్ ఫైల్స్ ఫర్ ప్రోగ్రామ్స్ ఆర్ టిపికల్లీ నేమ్డ్ విత్ ద ఎక్స్టెన్షన్ .c. ఎప్పుడైతే ఈ టెక్స్ట్ ఎడిటర్లో మనం ప్రోగ్రామ్ రాస్తామో రాసిన తర్వాత ఎలా సేవ్ చేయాలంట, విత్ ఎక్స్టెన్షన్ .c. అంటే మన ప్రోగ్రామ్కి ఒక నేమ్ ఇచ్చుకుంటాము, అలాగే లాస్ట్లో .c అనేది ఇవ్వాలి ఖచ్చితంగా. .c అనేది ఇస్తే ఏమవుతుందంటే కంపైలర్ విల్ అండర్స్టాండ్ దట్ ఈస్ ఏ సి ప్రోగ్రామింగ్ ఫైల్. ఓకే, దట్ ఈస్ ఏ సి ప్రోగ్రామింగ్ ఫైల్. ఓకే, ప్రోగ్రామ్ రాసాం, పెట్టుకున్నాం, బాగానే ఉంది. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, మనం రాసుకున్న ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది సిస్టమ్కి అర్థమయ్యే విధంగా కన్వర్ట్ అవ్వాలి, తర్వాత దాని నుంచి అవుట్పుట్ రావాలి. సో సిస్టమ్కి కన్వర్ట్ అయ్యే విధంగా ఆ కన్వర్షన్ చేసేది ఎవరు, ఆల్రెడీ చెప్పాను, ఇట్ ఈస్ కంపైలర్. సో ఇట్ ఈస్ కంపైలర్. మన సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాబట్టి వీ రిక్వైర్ సి కంపైలర్. సో అవైలబుల్గా మనకి చాలా సి కంపైలర్స్ ఉంటాయి, ఏ కంపైలర్ అన్నా మీరు యూస్ చేయొచ్చు. సో నేను వచ్చేసి టర్బో సి కంపైలర్ యూస్ చేస్తున్నాను మన కోర్స్కి. మీరు ఏదన్నా యూస్ చేయొచ్చు, నో ప్రాబ్లం. సమ్ ఎగ్జాంపుల్స్ ఫర్ సి కంపైలర్ ఏంటంటే టర్బో సి, అలాగే డేవ్ సిపిపి ఏంటంటే బోత్ C++కి యూజ్ అవుతుంది, అలాగే బోర్లాండ్ సి. ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సి కంపైలర్స్, మీరు ఏది యూజ్ చేసుకున్నా పర్లేదు. మన కోర్స్కి మాత్రం వీఆర్ యూజింగ్ టర్బో సి. ఓకే, టర్బో సి. సో ఇక్కడ ద సోర్స్ కోడ్ రిటర్న్ ఇన్ ద సోర్స్ ఫైల్ ఈజ్ హ్యూమన్ రీడబుల్, అది మనకు తెలిసింది. ఇప్పుడు ఏం చేయాలి, ఇట్స్ నీడ్ టు బి కంపైల్డ్ అంటే ఇట్ నీడ్స్ టు బి కన్వర్టెడ్ ఇంటూ మెషిన్ లాంగ్వేజ్ సో దట్ యువర్ CPU కెన్ ఎగ్జాక్ట్లీ యాక్చువల్లీ ఎగ్జిక్యూట్ ద ప్రోగ్రామ్ యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్స్ గివెన్. అంటే ఏంటంటే డైరెక్ట్ మనం రాసిన ప్రోగ్రామ్ నుంచి అది ఎగ్జిక్యూట్ చేసేలేదు. ఇట్ షుడ్ బి కన్వర్టెడ్ ఇంటూ సిస్టమ్ అండర్స్టాండబుల్ ఫామ్. అంటే సిస్టమ్కి అర్థమయ్యే విధంగా కన్వర్ట్ అవ్వాలి, కన్వర్ట్ అయిన తర్వాత అవుట్పుట్ రావాలి. ఓకే, సో దానికోసం, అలా కన్వర్ట్ చేయడం కోసం మనకి ఏం కావాలి, కంపైలర్ కావాలి. ఓకే, కంపైలర్ కావాలి. సో ఇక్కడ నేను మీకు నోట్స్లో
లింక్ కూడా ఇచ్చాను. ఈ లింక్ నేను షేర్ చేస్తాను మీకు వాట్సాప్‌లో. లింక్ కూడా ఇచ్చాను. సో, మీరు బోత్ పర్సనల్ కంప్యూటర్‌లో చేసుకోవచ్చు. యాస్ వెల్ యాస్ మొబైల్ ఆండ్రాయిడ్ యాప్‌లో కూడా చేసుకోవచ్చు. ఆల్రెడీ వన్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్ అడిగారు. సో, దట్స్ వై ఐ హావ్ గివెన్ ద లింక్. ఓకే. దట్స్ వై ఐ హావ్ గివెన్ ద లింక్. 1 మినిట్. ఆల్రెడీ ఒక స్టూడెంట్ అడిగారు. దట్స్ వై ఐ హావ్ గివెన్ ద లింక్ ఆల్సో. సో, ఈ లింక్ నేను వాట్సాప్‌లో షేర్ చేస్తాను. సో, ఇప్పుడు మనం పీసీలో రన్ చేస్తున్నాం. ఇప్పుడు ప్రెజెంట్లీ వీఆర్ యూజింగ్ పీసీ. సో, మీకు ఇక్కడ ఏం చేశానంటే నేను ఆన్లైన్ ఒక గూగుల్ డ్రైవ్ లింక్ ఇచ్చాను. సో, నేను ఈ లింక్ని కాపీ చేసుకున్నా. కాపీ చేసుకుని న్యూ ట్యాబ్లోకి వెళ్ళి పేస్ట్ చేసి ఆ లింక్కి వెళ్తాను. ఆ లింక్కి వెళ్తే మీకు ఇక్కడ ఆ పర్టికులర్ సి కంపైలర్ సాఫ్ట్వేర్ అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా చూపిస్తాను మీకు. సో, అది లోడ్ అవుతుంది. 1 సెకండ్. ఓకే. ఇక్కడ మనకి ఇలాగ వచ్చింది చూడండి. టర్బో సి ప్లస్ ప్లస్ డాట్ జిప్. ఇందులో కూడా మనకి సి లాంగ్వేజ్ ప్రోగ్రామ్ చేసుకోవచ్చు. అలాగే సి ప్లస్ ప్లస్ ప్రోగ్రామ్ కూడా చేసుకోవచ్చు. సో, ఇక్కడ మీరు దీన్ని రైట్ క్లిక్ చేసి డౌన్లోడ్ క్లిక్ చేయండి. డౌన్లోడ్ క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఆటోమేటిక్లీ దిస్ పర్టికులర్ సాఫ్ట్వేర్ విల్ బి ఆస్క్డ్ టు డౌన్లోడ్. ఫస్ట్ దీన్ని సి డ్రైవ్లో కానీ డి డ్రైవ్లో కానీ ఎక్కడైనా వేసుకోండి, నో ప్రాబ్లం. సో, నేను డి డ్రైవ్లో వేసుకుంటున్నా, లేదంటే సాఫ్ట్వేర్స్ డ్రైవ్లో వేసుకుంటున్నా. టర్బో సి ప్లస్ ప్లస్ డాట్ జిప్. ఓకే, సేవ్ చేసుకున్నా. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి సేవ్ చేసుకున్నాను కాబట్టి ఇదేమంటుంది, టర్బో సి ప్లస్ ప్లస్ డాట్ జిప్ ఆల్రెడీ ఎగ్జిస్ట్, డూ యూ వాంట్ టు రీప్లేస్. నేను ఎస్ కొడుతున్నా. సో, నాకు అది సేవ్ అయిపోయింది. ఓకే, సమ్ 13 MB ఉంది, నాకు సేవ్ అయిపోయింది. ఓకే. సో, ఇక్కడ నేను ఎక్కడ డౌన్లోడ్ అయిందో ఆ లొకేషన్కి వెళ్తున్నాను. ఆ లొకేషన్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఉంది మన ఫైల్ టర్బో సి ప్లస్ ప్లస్. దీన్ని నేను ఏం చేస్తానంటే రైట్ క్లిక్ చేసి ఎక్స్ట్రాక్ట్ ఫైల్స్ అని చెప్పి ఇచ్చినప్పుడు ఇది లొకేషన్ అడుగుతుంది. ఈ డ్రైవ్లో టర్బో సి ప్లస్ ప్లస్లో సేవ్ చేస్తున్నాను అని అడుగుతుంది. ఓకే, సేవ్ చేయి అని చెప్పాలి. సో, ఆల్రెడీ నేను సేవ్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ అడుగుతుంది. S2 కొడితే నాకు అన్నీ ఓవర్ రైట్ అవుతాయి. ఓకే. సో, ఇలాగా మనకి డీకంప్రెస్ అవన్నీ కూడా మనకి ఈ డ్రైవ్లోకి వస్తాయి. సో, ఎక్కడుంది మన ఫోల్డర్ టర్బో సి ప్లస్ ప్లస్. సో, చూడండి ఇక్కడ ఉంది మన టర్బో సి ప్లస్ ప్లస్ ఫోల్డర్. 40 MB ఉంది డీకంప్రెస్ చేసిన తర్వాత. సో, మనకి ఇలాగ ఉంటుందన్నమాట. సో, మై సజెషన్ ఏంటంటే మీరు దీన్ని ఇక్కడికన్నా యూ బెస్ట్ కాపీ దిస్ థింగ్ అండ్ యూ పేస్ట్ ఇట్ ఇన్ సి డ్రైవ్లో పేస్ట్ చేసుకోండి. జనరల్గా మన సాఫ్ట్వేర్స్ ఏం చేసినా సి డ్రైవ్లో వేసుకుంటాం కాబట్టి సి డ్రైవ్లో వేసుకోండి. సో, నేను సి డ్రైవ్లో కాపీ చేశాను. కాపీ చేసిన తర్వాత జస్ట్ మీరు ఇన్స్టలేషన్ ఏమి ఉండదు, జస్ట్ మీరు డౌన్లోడ్ చేసుకోండి, దాన్ని డీకంప్రెస్ చేయండి. నార్మల్గా ఫోల్డర్ వచ్చేసింది, దాన్ని తీసుకొచ్చి సిలో వేసేయండి అంతే. వచ్చిన తర్వాత ఇక్కడ మీకు DOSBox.exe అని ఉంటుంది. ఓకే, ఇది నేను ఓపెన్ చేస్తే మీకు ఒక ఫుల్ స్క్రీన్లో ఒక బ్లూ కలర్ స్క్రీన్ వస్తుంది అనమాట. ఓకే, సో దాంట్లో మనం సి ప్రోగ్రామ్స్ అనేవి టైప్ చేసుకోవచ్చు. దీన్ని నేను ఓపెన్ చేస్తాను చూడండి. సో, ఫుల్ స్క్రీన్ వస్తుంది, నో నీడ్ టు వరీ. సో, ఒక్క నిమిషం. సో, ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఒక స్క్రీన్ వచ్చింది. ఓకే, ఇది మన స్క్రీన్, ఇది మనకి అవసరం లేదు. 1 సెకండ్, క్లోజ్ అయిపోతుంది. సో, మళ్ళీ ఫుల్ స్క్రీన్ వచ్చింది. ఒక్క నిమిషం. జస్ట్ మీకు నార్మల్గా రావడానికి విండోస్ బటన్ క్లిక్ చేయండి చాలు. నార్మల్ చిన్న సైజ్కి వచ్చేస్తుంది. సో, ఇది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇది అనమాట. సో, దిస్ ఈజ్ ద ఎన్వైరన్మెంట్. సో, ఇక్కడ ఇందులో మనం సి ప్రోగ్రామ్స్ రాసుకోవచ్చు. సో, ఫైల్ చూడండి, ఫైల్లోకి వెళ్ళాను, న్యూ క్లిక్ చేస్తున్నాను. న్యూ క్లిక్ చేసిన తర్వాత ఆల్రెడీ ఒక శాంపుల్ సి ప్లస్ ప్లస్ ప్రోగ్రామ్ ఇక్కడ ఉంది. సో, ఈ విధంగా దీన్ని ఎడిటర్ అంటామాట. ఇక్కడ మనం టైప్ చేసుకోవచ్చు, కావాలంటే డిలీట్ చేసుకోవచ్చు, అలాగే వీటిని మనం సేవ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి మనకి, సేవ్, రీనేమ్, ఇవన్నీ చేసుకోవచ్చు అన్నమాట. సో, ఇది మనకి కావాల్సిన
రిక్వైర్డ్ సాఫ్ట్వేర్ అనమాట. సో ఇది మనకి కావాల్సిన రిక్వైర్డ్ సాఫ్ట్వేర్. ఓకే, దీన్ని నేను క్లోజ్ చేస్తున్నాను. క్లోజ్ చేయాలంటే ఫైల్ మెనూలోకి వెళ్ళండి, క్విట్ కొట్టండి, లేదంటే Alt+X కొట్టండి, మనం క్లోజ్ అయిపోతుంది. సో ఇది సేవ్ చేయాలా వద్దని అడుగుతుంది. నో నీడ్ టు సేవ్. సో సింపుల్ ఎగ్జిట్, అంతే, క్లోజ్ అయిపోయింది. ఓకే, సింపుల్. మనం ఏం చేసాం, ఏం చేయలేదు, లింక్ తీసుకున్నాము, ఈ లింక్ కాపీ పేస్ట్ చేసాము, పేస్ట్ వచ్చిన డౌన్లోడ్ చేసాము. దీన్ని లొకేషన్లోకి వెళ్ళి దాన్ని ఏం చేసాము, డీకంప్రెస్ చేసాం. రైట్ క్లిక్ చేసి విన్రార్ ఉందనుకోండి, ఎక్స్ట్రాక్ట్ టు టర్బో సి కానీ ఎక్స్ట్రాక్ట్ ఫైల్స్ కానీ కొడితే మనకు అది లొకేషన్ అడుగుతుంది. ఓకే కొడితే అక్కడికి వచ్చేస్తుంది. ఆ ఫోల్డర్ తీసుకెళ్ళి జస్ట్ సి డ్రైవ్లో మనకి పేస్ట్ చేసుకున్నాం. సి డ్రైవ్లో మనం జస్ట్ పేస్ట్ చేసుకున్నాం. ఓకే, దట్స్ ఇట్, అంతే, ఏం లేదు. దాని అందులో మనకి DOSBox.exe ఉంటుంది, అందులో మనం రన్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సో ఇది ఎన్వైరన్మెంట్ సెటప్ అనేది. సో అదే కంపైలర్ అనమాట. సో దట్ పర్టికులర్ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో అదే మనకి కంపైలర్. సో అదే మనకి కంపైలర్ అనమాట. సో ఈవెన్ మీరు మొబైల్లో కూడా చేసుకోవచ్చు, అనమాట. సేమ్ లింక్ మీకు నేను పెడతాను, ఈ లింక్ మీరు కాపీ చేసుకుని ఓపెన్ చేసుకోవచ్చు అనమాట, నో ప్రాబ్లం. ఓకే, సో ఈరోజు క్లాస్లో మనం ఈ కాన్సెప్ట్ అన్నీ చూసాం. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ క్లాస్. సో ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ యూ కెన్ ఆస్క్. ఈరోజు క్లాస్లో ఏమైనా డౌట్ ఉంటే అన్మ్యూట్ అయ్యి 1 by 1 యూ కెన్ ఆస్క్ ద డౌట్స్. సో ఫస్ట్ క్లాస్ అర్థమైందా? సో అజయ్ నారాయణ అండ్ అరుణ్ ప్రతాప్, ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ ప్లీజ్ ఆస్క్ ద డౌట్స్. ఫస్ట్ అజయ్ నారాయణ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? హలో, క్లాస్ అర్థమైందా? ఓకే ఓకే, అరుణ్ ప్రతాప్. ఓకే, యాక్చువల్గా సికి C++కి డిఫరెన్స్ ఏంటంటే ఫస్ట్ సి లాంగ్వేజ్ ఇంట్రడ్యూస్ చేశారు, తర్వాత C++ ఇంట్రడ్యూస్ చేశారు. సో బోత్ సేమ్. C++ ఈజ్ డిజైన్డ్ ఆన్ సి లాంగ్వేజ్, బట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఫీచర్స్ అనేవి మనకి C++లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఫీచర్స్ అనేది C++లో ఇంట్రడ్యూస్ జరిగింది. అవి కూడా ఆప్షనల్ ఫీచర్స్ అనమాట. అంటే ఏంటంటే డెఫినెట్గా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ యూజ్ చేయాలని లేదు. సో ఇందాక 8 o'clockకి నేను కోర్ జావా క్లాస్ తీసుకున్నాను. కోర్ జావా ఏంటంటే ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే డెఫినెట్గా మనం ఏ కోడ్ రాసినా సరే ఒక క్లాస్లోనే రాయాలి. అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఫీచర్స్ అనేవి మనం ఇంప్లిమెంట్ చేస్తూనే రాయాలి. బట్ C++ అలా కాదు, ఒక క్లాస్ లేకపోయినా సరే మనం C++ ప్రోగ్రామ్ అనేది రాయొచ్చు. సింపుల్గా చెప్పాలి అంటే సి కోడ్ తీసుకొచ్చి C++లో ఎగ్జిక్యూట్ చేసినా అయిపోతుంది. సో అలా అయిపోతున్నప్పుడు దాన్ని వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఏం లేనట్టే కదా. సో అందుకే ఈ ఏవైతే ఫీచర్స్ ఉన్నాయో, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఫీచర్స్ ఉన్నాయో, అవి అడిషనల్ ఫీచర్స్ కింద C++లో యాడ్ చేశారు, అంతే. దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ సి అండ్ C++. అర్థమైందా? ఓకే, సో ఇఫ్ ఎనీ డౌట్స్, ఏదన్నా డౌట్స్ ఉంటే డెఫినెట్లీ ప్లీజ్ కాంటాక్ట్ మీ త్రూ వాట్సాప్. సో నా వాట్సాప్ నెంబర్ ఆల్రెడీ మీ దగ్గర ఉంది కాబట్టి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సో ఈరోజు మనం డిస్కస్ చేసిన టాపిక్లో ప్రోగ్రామ్స్ ఏమీ లేవు కాబట్టి నేనేం చెప్పలేదు. సో రేపటి క్లాస్లో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ బేసిక్ సి ప్రోగ్రామ్ స్ట్రక్చర్, ఒక శాంపుల్ సి ప్రోగ్రామ్ చూద్దాము. డీటెయిల్డ్ ఎగ్జిక్యూషన్ అనమాట. అంటే ఎగ్జిక్యూషన్ జరిగితే ఏ ఫైల్స్ క్రియేట్ అవుతాయి, ఏ ఫైల్కి ఏ ఇంపార్టెన్స్ ఉంటుంది అనేది మనం క్లియర్గా తెలుసుకుందాం రేపటి క్లాస్లో. ఓకే, ఎనీ డౌట్స్? ఓకే ఓకే, థ్యాంక్ యూ. సెషన్ ఎండ్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్. థ్యాంక్ యూ.